నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, పూర్వీకుల ఆస్తి అమ్మేటప్పుడు ఆ వ్యక్తి అతని భార్య, తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు వారి అనుమతి తీసుకొని అమ్మాలా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ఆస్తి అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి అతని యొక్క తాతల నుంచి, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి, అది పూర్వీకుల ఆస్తిగా పిలువబడుతుంది. అదే వ్యక్తికి ఆస్తి అతను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అతని పేరు మీద ఉంటుంది. అది దట్ ఈస్ కాల్డ్ ఎ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని పిలుస్తుంటారు. సో ఈ రెండు రకాలుగా ఒక పురుషుడికి ఆస్తులు సంక్రమిస్తాయి. అయితే పూర్వీకుల ఆస్తి, మన తాతల నుంచి వచ్చిన ఆస్తి మన పేరు మీద ఉంటే, మన అవసరాల రీత్యా మనం అమ్మాలనుకున్న సందర్భం వచ్చినప్పుడు మరి ఆ ప్రాపర్టీ మీద ఆల్ ఓవర్ రైట్స్ మనకు ఉన్నాయా, మనం అమ్మడానికి ఎలిజిబిలిటీని కలిగి ఉన్నామా అంటే, మనకు ఆస్తి అమ్మే సమయానికి మన పిల్లలు మేజర్ అయి ఉంటే, 18 సంవత్సరాలు దాటిన కూతురు, కొడుకు, ఇంకెవరైనా ఉంటే వారి యొక్క అనుమతి, వారి యొక్క సంతకం లేకుండా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి మనము మూడో వ్యక్తికి అమ్మడానికి అవకాశం ఉండదు. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఎస్ ancestral property. As a legal heir, we don't have the right to transfer, to alienate the property to the third parties. మూడో వ్యక్తికి అమ్మడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మన మేజర్ అయిన పిల్లలు ఎవరైనా మనకు కన్సెంట్ ఇస్తే, విత్ దేర్ కన్సెంట్ we can sell the property to any third parties. Otherwise we cannot sell the property, we cannot transfer the property to the third parties. మూడో వ్యక్తికి వాళ్ళ అనుమతి లేకుండా మనం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు ఆ రైట్సే ఉండవు. అదే ఒక వ్యక్తి తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తి తన వద్ద ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ అతను అమ్మాలనుకున్నప్పుడు ఎవ్వరి కన్సెంట్ అవసరం లేదు, ఎవ్వరి అనుమతి కూడా అవసరం లేదు. ఎవ్వరి అనుమతి లేకుండా నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, నా భార్య, నా పిల్లలు, నా మేజర్ అయిన పిల్లలు, మా తల్లిదండ్రులు, వీళ్ళెవ్వరి సంబంధం లేకుండా ఆ వ్యక్తి ఆ ప్రాపర్టీని ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరికైనా వీలునామా రాయొచ్చు, ఎవరికైనా జీపీఏ, ఏజీపీఏ చేయొచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ అతను కలిగి ఉంటాడు. ఇది సాధారణంగా హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే క్రిస్టియన్లు, ముస్లింలు అయితే పూర్వీకుల ఆస్తి కానీ సొంత ఆస్తి కానీ అమ్మితే తమ ఇష్టానుసారంగా అమ్మవచ్చు. ఎవరి అనుమతి లేదని, అవసరం లేదని ఈ క్రిస్టియన్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అలాగే ముస్లిం లా అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.